గవర్నమెంట్ పాలించిందో యాంటీ ఇంక్యుమెంట్స్ వల్ల అతిగా ఊహించుకున్నారు మేము గెలుస్తున్నామని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం వల్లనే హర్యానా అనేది ఓడిపోయింది. అది జగమెరిగిన సత్యం. అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో కాంగ్రెస్ అక్కడ విఫలమైంది. అక్కడ మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే, మోడీ గారు, అమిత్ షా గారు 2019లో 19 ర్యాలీలో పాల్గొన్నారు. ఎక్కడ? హర్యానాలో. లాస్ట్ టైం 4 ప్లేసుల్లో పాల్గొన్నారు. అక్కడ స్ట్రాటజీ ఏంటంటే ఫోకస్ మార్చేసి కిందున్న లోకల్ లీడర్స్కు మొత్తము ఇచ్చేసి అది జోనల్ వైజ్గా విభజించి మైక్రో పోల్ మేనేజ్ చేయడం వల్ల జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు అయితే గ్రహించడం లేట్ అయిన వల్ల ఆ ఫలితం వచ్చింది. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అంటే మీరు మన ఇద్దరం ఎగ్జామ్ రాస్తే మన ఇద్దరం మీరు ఫెయిల్ అవుతారు, నేను పాస్ అవుతాం, ఇద్దరం కలిపి 12 అవర్సే చదువుకుంటాం అనుకోండి. ఖచ్చితంగా ఎవరైతే ప్రజెంట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎలక్షన్స్ అనేటువంటివి కూడా ఒక కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కింద మారిపోయినాయి. ఇక నుంచి ఇప్పుడు మీరు చూసినట్లయితే అన్ని ఎలక్షన్స్లలో 0.1%, 0.2%, 10 లక్షల తేడా. మొన్న హర్యానాలో చూసినట్లయితే కాంగ్రెస్కు బీజేపీకి సేమ్ ఓట్లు వచ్చినాయి, సీట్లలో తేడా వచ్చింది. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఎన్ని ఓట్లు పడుతున్నాయి, ఎడబడుతున్నాయి కాదు, ఎలా గెలుస్తామనే దానికి చాలా ఫైనల్గా అదే. సో దాన్ని ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే బీజేపీ కొంత భాగంలో ముందంజ ఉంది. సో హర్యానా ఫలితం వల్ల బీజేపీకి ఇక్కడ వచ్చింది ఏం లేదు, కొంచెం బూస్ట్ వచ్చింది. అంటే ఓడిపోతున్నా అనుకునే దానికి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. సో దీన్ని చూసి మళ్ళీ కాంగ్రెస్ ఏమన్నా జార్ఖండ్లో ఇలాంటి చేస్తుందా అంటే ఏంటి దీన్ని అధిగమిస్తుందని చూస్తే నాకు అనిపించిన ప్రకారం మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్స్ను అది అటాక్ను అడ్డుకోలేకపోయింది. సో జార్ఖండ్ ఫలితాలను చూసినట్లయితే 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పడిన తర్వాత 4 సార్లు ఎలక్షన్స్ జరిగితే రెండు వరుసగా ఎవరు రాలేదు. ఒకసారి వాళ్ళు వస్తే ఒకసారి కూటమి. ఇంకొకటి చూసినట్లయితే ఎస్టీలు ఏదైతే 28% ఉన్నారు, ఎస్టీలు అనేవాళ్ళు 1950లో 51% ఉండేయండి. అది క్రమంగా మారుతూ తగ్గుతూ 28%కి వచ్చినారు. అంటే అది ఎక్కడికి పోతుంది పర్సంటేజ్, ఎందుకు తగ్గుతుంది అనేది దేనికైనా ఒక నంబర్స్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి ఏదో ఉండదు. సో 28% ఎస్టీలు, 9% ఎస్సీలు ఉన్నారు. 12% కుడ్మి అనే ఒక కులం ఉంది. ఆ కుడ్మి అనే వాళ్ళు ఈసారి జార్ఖండ్ ఎలక్షన్లో చాలా ప్రభావం చూపెట్టబోతున్నారు. సో దాళ్ళకు నాయకుడు వచ్చేసి జైరామ్ మెహతో మీన్స్ మన దగ్గర కుర్మా అనే కులంతో పిలుస్తాం. కుర్మా వాళ్ళు అంటారు. సో ఆ కురుమలను వాళ్ళు అక్కడ కుడ్మీలు అంటారు. సో వాళ్ళు లాస్ట్ టైం గణనీయంగా చూపెట్టినారు. తర్వాత మీడియా ఫోకస్ లేదు అక్కడ. మా విశ్లేషణలో, మా అనాలిసిస్లో తేలింది ఏంటంటే వాళ్ళు ఇవాళ విజయంలో అంటే గెలుపోవటంలో బాగా చూపెడుతూ వాళ్ళు ఒక 4-5 స్థానాలు, 2-3 స్థానాలు గెలవబోతున్నారు. ఆ కుర్మా ఎవరైతే నాయకుడు, JKLM అంటాం దాని నాయకుడు ఎవరైతే ఉన్నారో లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో 4 లక్షల ఓట్లు వచ్చినాయి ఒక పార్లమెంట్ పరిధిలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. అంటే దాదాపు 10 కాన్స్టిట్యూన్సీలో 40,000 ఓట్లు పడ్డాయి అతనికి. సో అది బీజేపీ బాగా ఉపయోగించుకుంటుందా లేకపోతే ఇండియా కూటమి బాగా ఉపయోగించుకుంటా అనేది రిజల్ట్స్ వచ్చినాక చూడొచ్చు. మాకున్న అనాలిసిస్ ప్రకారం అయితే ఎక్కువ ఓట్లు ఇండియా కూటమి చీల్చబడ్డాయి. ఎవరైతే ఈ JKLM జయరామ్ మహతో అనే అతను. అంటే ఎటువంటి ఫ్యాక్టర్స్ వల్ల? ఎటువంటి ఫ్యాక్టర్స్ ఏం లేదండి. ఇది టికెట్స్ ఇచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనాలిసిస్ అనేది. లాస్ట్ డే మళ్ళీ విత్డ్రా చేసుకునే వారి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక గేమ్తోనే జరుగుతాయి ఎలక్షన్స్ అనేటువంటి. దేనికైనా ఉంటుంది. ఇంతకుముందు అని చెప్పినట్టు ఈ ఓటు వేయని వాళ్ళకు ఓటు అట్లాంటివి ఉన్నాయి కదా, అవి మాట్లాడడానికి చాలా బాగుంటాయండి. మనకు అసెంబ్లీలో మొత్తం ఒక సర్వేలో, ఆడా సర్వేలో 28 మంది ఎమ్మెల్యేలు భారతదేశంలో అసెంబ్లీకి రాకుండా రోజులు ఉన్నాయండి. మరి వాళ్ళని తీసేయగలుగుతామా? ఓటర్ తప్పే కాదు, ఓటర్ని ఎన్నుకునేటువంటి రాజకీయ పార్టీ కూడా ఉండాలి. ఓటు వేస్తేనే జరిగేది కాదు. ఓటు ఏ విధంగా పోతుంది, ఎట్లా పోతుంది అనే ఫలితం విశ్లేషణ వచ్చినప్పుడే మనకు కరెక్ట్గా ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే లాస్ట్ జార్ఖండ్ ఎలక్షన్స్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చిన JMM అధికారంలోకి వచ్చింది, ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినటువంటి బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంది. మీరు చూడండి, 31% ఉన్నటువంటి బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే 13%, 19% వచ్చిన JMM అధికార పక్షంలో కూర్చున్నది. ప్రజలు ఎవరికి ఎన్ని ఓట్లు వేశారనేది కాదు ఇక్కడ విషయం. ప్రజలు ఎక్కడ, రాజకీయ పార్టీలు ఎక్కడ ఎవరితో ఓట్లు వేయిస్తున్నారు అనే దాని మీదనే గెలుపోవటంలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు టీఆర్ఎస్ మనం ఓడిపోయింది, యాంటీ గవర్నమెంట్తో ఓడిపోయింది. కానీ యాంటీ ఇంక్యుమెంట్స్ని కూడా మనం ఇచ్చేటువంటి పోల్ మేనేజ్మెంట్తో మార్చొచ్చు. దట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్. ఓకే,
యాంటీ ఎంగేజ్మెంట్స్ హర్యానాలో ఉంది, మార్చగలిగినాం. ఎట్లా మార్చగలిగినాం? కొన్ని వ్యూహాలు, తర్వాత కొన్ని రకమైన స్ట్రాటజీస్ మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. హర్యానా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. సో జార్ఖండ్కి వచ్చేసరికి చాలా విషయాలు ఉన్నాయండి. ఇటు 4 కూటములు, అటు 4 కూటములు ఉన్నవి. ఇక్కడ స్ట్రైక్ రేట్ అనే కొత్త వర్డ్ యూజ్ చేయాలి మనం. స్ట్రైక్ రేట్ అనే కొత్త వర్డ్ ఏంటంటే, మన క్రికెట్లో చూస్తాం, ఒక బ్యాట్స్మెన్ వచ్చేసి 50 ఓవర్లు ఆడతాడు, 100 రన్లు చేస్తాడు, అని పాటే ఆడడమే. ఒకరు వచ్చి 2 ఓవర్స్లోనే 20 రన్ కొట్టేసి వెళ్ళిపోతారు. సార్ మ్యాచ్ ఎక్కడ గెలుస్తుంది అంటే, ఆ 2 ఓవర్స్ ఎవడైతే పర్ఫెక్ట్గా ఆడతాడో వాళ్ళ వల్లనే గెలుస్తుంది. సో స్ట్రైక్ రేట్ అయితే ఏ రాజకీయ పార్టీకి ఉంటుందో, ఏ కూటమిలో అయితే ఉంటారో వాళ్ళే విన్ అవుతారు. ఇప్పుడు ఏ కూటమి వైపు ఉంది అది ఆ స్ట్రైక్ రేట్? బీజేపీకే ఉందా ఎడ్జ్? మీ అనాలిసిస్ ఏంటి? అది మహారాష్ట్రలో ఒక రకంగా ఉంది, తర్వాత జార్ఖండ్లో ఒక రకం. జార్ఖండ్లో బీజేపీ ఆ పొజిషన్ తీసుకుంది. 68 పొజిషన్స్లో వాళ్ళు నిలబడుతున్నారు. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ అని చెప్పేసి చాలా పాత పార్టీ, వాళ్ళు ఒక 10 ఉన్నారు. వాళ్ళ కూటమిలో కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఎలాంటి లేకుండా. ఇటు సైడ్ ఇండియా కూటమికి వచ్చేసరికి స్నేహపూర్వక పోటీ ఏమైనా కొత్త వాడు వాడతాం, నువ్వు నిలబడు నేను నిలబడు అని చెప్పేసి. అట్లాంటి ఒక 5-6 ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, దాన్ని కంట్రోల్ చేయలేక మేనేజ్మెంట్, అంటే వాళ్ళ కూటమి వాళ్ళ మధ్యలో సయోధ్య కుదుర్చలేక అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల నువ్వు నిలబడు, ఎవరు గెలిస్తే వాళ్ళు, అప్పుడు మీరు గెలవరు, నేను గెలవ, మధ్యలో అవతల పార్టీ గెలుస్తారు. అట్లాంటి 5-6 సీట్లు ఉన్నాయి జార్ఖండ్లో. సో మనం విశ్లేషణ చెప్పేటప్పుడు ప్రతి డేటాతోని చెప్పవాలి అది. సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు తను చెప్పినట్టు హేమంత్ సోరెన్ అరెస్ట్ అనేదాన్ని 18% పీపుల్ ఇప్పటికి కూడా సింపతిగానే భావిస్తున్నారు ఎస్టీలు. సో బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీ జార్ఖండ్ను చేజేతులారా పోగొట్టుకుంది. 2014లో బీసీకి ముఖ్యమంత్రిని ఇచ్చినారు. బీసీకి అత్యధికంగా ఎస్టీలు ఉన్నటువంటి ప్రదేశంలో బీసీకి ముఖ్యమంత్రిని ఇవ్వడం వల్ల, అధికారం వల్ల ఎస్టీలు చాలా హట్ అయినారు. హట్ కావడం వల్ల అప్పటి నుంచే బీజేపీ యొక్క పతనం మీన్స్ ఎస్టీలు దూరం అయిపోయినారు. ఇప్పటికి కూడా స్టిల్ ఎస్టీలు ఎస్సీలు బీజేపీ పార్టీకి దూరంగానే ఉన్నారు. బీజేపీ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే, బీసీలను, హిందూ ఓట్ల మీద, తర్వాత ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది స్టిల్ జార్ఖండ్లో, మెయిన్గా పోల్ మేనేజ్మెంట్ మీద. సో ఇప్పుడు ఏంటంటే ఎస్టీలు 28 సీట్లకు సంతల్ పహాన్, కొల్హాన్ అనే 2 ప్రాంతాలు ఉంటాయండి. సంతల్ అంటే ఒక తెగ, ఎస్టీ తెగ. 14 అసెంబ్లీలు, 28లో 26 పోయినసారి ఇండియా కూటమి గెలిచింది. 26 అంటే 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. మరి మనల్ని చూసినట్లయితే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇద్దరికి బీజేపీ గ్రాఫ్ ఏం పడిపోలేదు. జార్ఖండ్లో 13 సీట్లకు వాళ్ళు 9 గెలిచినారు కూటమి. కానీ అసెంబ్లీ సీట్లకి, పార్లమెంట్ సీట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఓటు పర్సెంటేజ్, కాక అక్కడ ప్రాంతీయ పార్టీనే రూల్ చేస్తుంది కాబట్టి అది మనం కంపేర్ చేయలేము. కాకపోతే ఏంటంటే మనం ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు పార్లమెంటు ఓట్లలో ఒక కాన్స్టిట్యున్సీలో 1,00,000కు 70,000 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి. డెఫినెట్గా ఇక్కడ ఒక 20,000, 30,000 తగ్గుతాయి. తగ్గినా సరిపోద్ది, అసెంబ్లీ మెజార్టీ రాగలుగుతాం. అంటే మనం ఒక విశ్లేషణ చెప్పగలుగుతాం, అనాలిసిస్ చేయగలుగుతాం, కానీ పూర్తిగా నెక్ టు నెక్ దగ్గర మనం కన్సిడర్ చేయలేము. ఇప్పుడు 9 మంది ఎంపీలు వాళ్ళ కూటమికి ఉన్నారు అంటే, అదే ఇప్పుడు మీరు మరి హర్యానాలో చూసుకోండి, 10 సీట్లకు చెరి 5 ఉన్నారు. హర్యానాలో 0 ఉండేనండి 2019లో ఎవరికి, కాంగ్రెస్కు. ఆల్ ఆఫ్ సడన్ ఎంత గెలిచింది? 5 సీట్లు గెలిచింది. అంటే 5 సీట్లు ఎంపీ గెలిచినా కూడా మళ్ళీ ప్రభుత్వం రాబట్టుకోవడంలో విఫలమైంది. కానీ ఇక్కడ అంటే మనం ఒక పాజిటివ్ పాయింట్ ఇంకో పాజిటివ్ పాయింట్ యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది అది చాలా పెద్ద ఇష్యూ అండి. అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి ఎస్టీలను మ్యారేజ్ చేసుకొని అక్కడే ఎస్టీ తగ్గించుకొని, ఇది చాలా పెద్ద ఇష్యూ. అది జేఎంఎం చేసిందా, ఇండియా కూటమి ప్రభుత్వం చేసిందా, లేకపోతే బీజేపీ చేసిందా అంటే ఇద్దరి హస్తం ఉన్నది. ఒక శాంతి భద్రత ప్లాన్ ప్రకారం ఏం జరగదు, దాన్ని బీజేపీ వాళ్ళే ప్రోత్సహించి చేయరు. దిస్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ అంతే. అంటే అది రాష్ట్రం చూసుకోవాలని అంటున్నాం, వీళ్ళు దేశం సెంట్రల్ చూసుకోవాలనుకుంటున్నారు. డ్యామేజ్ జరిగేది ఎవరికి? అల్టిమేట్గా దేశానికే కదా. ఒక దేశం, రాష్ట్రం అనే దేశంలో అంతర్భాగం అయినప్పుడు మోడీ గారు చూసుకోవడం ఏంది, సోరెన్ గారు చూసుకోవడం ఏంది, అట్లా ఉండదు కదా. సో అట్లా ఏమైందంటే కాందిశీకులు ఎవరైతే బంగ్లాదేశ్ వచ్చినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని జిల్లాలలో ఎస్టీలను దాటి 2% పెరిగింది. సో అది కూడా చాలా ప్రభావం ఉంది. ఇప్పుడు మనం అమిత్ షా గారు చెప్పేది ఏంటంటే, ఇటువంటి అంశాలన్నీ ప్రాంతీయ పార్టీకి ఎఫెక్ట్ చేస్తాయి, కంపల్సరీ ఎఫెక్ట్ చేస్తాయండి. ఎందుకంటే ఎఫెక్ట్ చేస్తాయా చేయా అనే తర్వాత విషయం ఖచ్చితంగా ఆలోచింపజేసే విధంగా క్యాంపెయినింగ్ ఉంది, అదొకటి. తర్వాత పేపర్ లీక్ అనేటువంటి మాఫియా ఉంది. ఇవన్నీ లోకల్ ఇష్యూస్, అక్కడ గ్రౌండ్లో ఉన్నప్పుడు తెలుస్తుంది.
పేపర్ మాఫియా లీకేజ్ అనేది చాలా జరిగింది జార్ఖండ్లో. అది చాలా మంది విద్యార్థి ఇప్పుడు మొన్న నీట్ పేపర్ లీక్ అయితే అది సెంట్రల్ లెవెల్లో ఇండియా లెవెల్లో ఇబ్బంది అయింది. అది ఎవరు చేసిండ్రు అంటే నీట్ మోడీ గారు పెడుతున్నారు, మోడీ గారి అడ్మినిస్ట్రేషన్లో కాదు. ఏ రాష్ట్రంలో లీక్ అయింది? బీహార్లో లీక్ అయిందా? జార్ఖండ్లో లీక్ అయిందా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినంత మాత్రాన స్టేట్ గవర్నమెంట్ సైలెంట్గా ఉండదండి. సో అడ్మినిస్ట్రేషన్ అనేది, లా అండ్ ఆర్డర్ అనేది అందరు చూడాల్సిందే. సో ఇట్లాంటి విషయాలు తీసుకుంటే జార్ఖండ్లో చాలా ప్రభావితం చేసేటి. ఇండియా కూటమికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఓన్లీ ఎస్టీలు దగ్గరగా ఉన్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళ కూటమిలో స్ట్రైక్ రేట్ వచ్చేసి కాంగ్రెస్ 30 సీట్లలో ఉందండి. వాళ్ళు నాకు తెలిసి 10 నుంచి 12 కంటే గెలవలేరు. మ్యాక్సిమం ఇంతవరకు చరిత్రలో 35 సీట్లే వాళ్ళు అత్యధికంగా పోటీ చేసినారు జార్ఖండ్లో. 16 సీట్లను దాటి గెలవలేదు. సో ఇప్పుడున్న యాంటీ ఇంకంబెంట్స్ పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు 10, 12, 13కి అయితే దాటదు. సో అప్పుడు జేఎంఎంఏ మీరు అన్న స్ట్రైక్ రేట్ ఆడాలి. అంటే వాళ్ళు నిలబడ్డ 43 సీట్స్కు అధికారం రావాలంటే 30 సీట్లలో 28 సీట్లలో ఆ ఛాన్స్ లేదు. అక్కడ 28 జార్ఖండ్లో జేఎంఎం గెలిచేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇట్లా అనాలిసిస్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు జార్ఖండ్లో జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ ఒక 30-35 దగ్గరకు వచ్చి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇండిపెండెంట్లు కూడా 3 నుంచి 4 వస్తారు కాబట్టి సహజంగా ఇండిపెండెంట్లు ఎప్పుడు కూడా నేషనల్ పార్టీ అధికారంలో ఎవరు ఉంటో వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అంత దూరం రాదనుకుంటా. మ్యాజిక్ ఫేర్ ఏదైతే 41 ఉందో ఆ 41ను నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్నటువంటి పోలింగ్ సర్ని కానీ గత లాస్ట్ వీక్ చూసినట్లయితే ఎన్డీఏ గవర్నమెంట్కు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 68లో బీజేపీకి ఒక 30 సీట్లు వస్తాయండి. నేను తీసుకునేది బిలో యావరేజ్, అంటే 50% స్ట్రైక్ రేట్ కంటే తక్కువ తీసుకున్నాం. అంటే 68 నిలబడ్డప్పుడు 30-32 అంటే సగం వదిలేసినాం. అంటే 32 వాళ్ళ ఏజేఎస్యు అనే పార్టీ ఉంది కదా, అది కూడా ఒక 4-5 సీట్లు గెలవబోతుంది. సో అన్నీ వచ్చినా దగ్గరకు వచ్చి క్రమంగా దాటే అవకాశం ఉంటుంది. సో ఇది ఇట్లా అనాలిసిస్ చేసుకుంటూ పోతే జార్ఖండ్ పోతుంది. జార్ఖండ్ అనేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏదైతే రిజల్ట్ ఉంటుందో సెకండ్ ఫేజ్ కూడా అదే ఉంటుందండి. ద ఓటర్స్ డిసైడ్ అయిపోయినారు. అయితే ఇప్పుడు మీరు అన్న ఎస్టీ ఓట్లను ఎట్లా చీల్చినారు, యాంటీ ఎస్టీ పోలరైజేషన్ అని ఎట్లా చీల్చినారంటే చెంపై సురేన్, అర్జున్ ముండా, బాబులాల్ మురాండి, తర్వాత సీతా సొరెన్ వీళ్ళందరూ కూడా ఎస్టీలో ప్రభావిత లీడర్సే. వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చేసి కొద్దిగా అంటే వీళ్ళు సీనియర్ లీడర్స్. ఇప్పుడు ఎస్టీలో చెంపై సురేన్ ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసినారు హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నప్పుడు. సో ఆయన కూడా పట్టుంది. అట్లా ఆయన ఎప్పుడైతే జేఎంఎం నుంచి కాస్త వీళ్ళకు బీజేపీలో జాయిన్ అయ్యిండో అంటే ఎస్టీ ఓట్లను తీసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు ఏది ఎస్టీ పోలరైజేషన్ తగ్గించడానికి. సో నాకు తెలిసినంత వరకు పోయినసారి 28కి 26 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి అవి ఒక 6 సీట్లు పోయే అవకాశం ఉంది. 6 సీట్లను మాత్రమే వీళ్ళు ప్రభావితం చేయగలరు ఇంత లీడర్లను పట్టుకొని. ఇంకొక విషయం అండి దీప గారు, 25 మంది ఫ్యామిలీ ప్యాక్ ఉంది అక్కడ. కోడలు, తమ్ముడు, తమ్ముని భార్య, చెల్ల భార్య, ఇక మొత్తం 25 మంది ఫ్యామిలీ ప్యాక్ ఉంది. సో రాజకీయాలకు ఎవ్వరు ఇక్కడ అతీతం కాదు, అక్కడ కూడా సేమ్ పొజిషనే ఉంది. సో దాంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఏదైతే ఉందో ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఎలక్షన్ ప్రచారంలో కానీ, ఆమె హ్యాండ్లింగ్ కానీ. షీ ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్, ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ ఏదో చేసింది. సో స్పాంటేనియస్గా చాలా మంది రావడం అంటే ఎక్కడైతే డ్యామేజ్ కంట్రోల్ను కల్పనా సోరెన్ గారు చేయగలిగినారు ఉన్న లీడర్లు అన్నిటితో పోల్చుకుంటే. సో